మిట్టలో ఉన్న కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో స్థలంలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. కొంతమంది రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. ఈవో నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబ్బందితో వచ్చి రేకుల షెడ్డును తొలగించారు. శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ గూడూరు టౌన్లో హార్డ్కోర్ ఏరియాలో సర్వే నెంబర్ 1785లో 70 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో సుమారు 25 అంకణాలకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ నడుస్తోంది. గూడూరు కోర్టు 246/2014 కేసు నడుస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా OS నంబర్ 101/2023 కేసు నడుస్తోంది. ఈ విధంగా ఈ 25 అంకణాల స్థలం సంబంధించి 2 OSలు గూడూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయం సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా, డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. SI గారు, CI గారు ఆ ఆక్రమణదారులను పిలిపించి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి దాదాపు సుమారు 100 మందిని పెట్టేసి రాత్రి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్. హైదరాబాద్లో అక్రమ మోటార్ వాడకాన్ని అరికట్టేందుకు మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ చేపట్టింది. నేడు కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. జలమండలి MD అశోక్ రెడ్డి SR నగర్లోని మధురనగర్లో పర్యటించారు. పలు హాస్టళ్లు, నివాసాలతో మోటార్లను సీజ్ చేశారు. ఇక వ్యవసాయానికి వాడే మోటార్లతో నీటిని తోడుతున్న విషయాన్ని గమనించారు. నల్లాలకు 1-2 HP